మంచిర్యాల జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ పార్టీల అభ్యర్థులు గడప గడపకు ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బీ ఫామ్లు సమర్పించిన తరువాత వార్డుల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సైతం ప్రచారాన్ని వేగవంతం చేశారు. తనను గెలిపిస్తే ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్స్తాను అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో రోజు రోజుకు ఆయా పార్టీలు అయితే తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా గెలిపే లక్ష్యంగా పార్టీలు అయితే ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా కాలనీలలో వార్డులలో తిరుగుతూ ఓటర్లను అయితే తమకు ఓటేయాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నారు. ప్రత్యేకంగా తీసుకున్నట్టయితే ఇక ప్రచారానికి కనుక తీసుకున్నట్టయితే 4 రోజులు మిగిలినటువంటి నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు నిన్న బీ ఫామ్ సమర్పించిన తర్వాత అధికారికంగా వారిని పార్టీ ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించడంతో వారు వారికి సంబంధించినటువంటి ఏవైతే కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలలో ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. వారి డివిజన్లలో కూడా ఓటర్లను కలుస్తూ తమకు ఓట్లేయాలని చెప్పేసి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతానికి మనతో కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పనాస రాజయ్య గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీ ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? ప్రజల నుంచి ఓటర్ల నుంచి ఎట్లాంటి ఎందుకు అని అంటే మనకు చాలా రోజులు వస్తుంది. నేను అంతకుముందు 22 వార్డులలో ఒకే ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ నుంచి నేను గెలిపించుకున్నారు నా ప్రజలు. ఎందుకు అని అంటే నా వెనుక ఉండి నువ్వు పనులు చేస్తావు, నువ్వు ఏ పని అయినా సిద్ధంగా మీరు ముందడికి వస్తారు, ముందడికి పనులు చేస్తారు అనే విధంగా నన్ను అప్పుడు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు బాలకృష్ణ టైంలో నన్ను 10వ వార్డు తరపున నన్ను గెలిపించుకున్నారు. అదే కాకుండా నేను వీళ్ళకు ఇక్కడ పనులు కూడా చేసిన. ఏదేది పనులు అంటే ఇప్పుడు కుర్మపల్లె నుంచి కుర్మపల్లె బీరన్న గుడి దగ్గర వరకు బీటీ రోడ్ వేయడం జరిగింది, ఇచ్చిండు. ఇప్పుడు మన వివేక్ వెంకటేశ్వర రాగానే 2 కోట్ల పనులు ఇవ్వడం జరిగినాయి. దానికి ముందుగా మా కేతనపల్లి కట్టవిన కూడా 30 లక్షలతోటి సీసీ రోడ్డు అదొకటి, ఈ డ్రైనేజీ ఎక్కడ పడితే అక్కడ సీసీ రోడ్లు కూడా నేను ఇప్పుడు నాకు 2 కోట్లు శాంక్షన్ అయినాయి. ముందుండి వెనుక ఉండి నాకు జనాలు ఏమంటారంటే నువ్వు ముందు రావాలి, నువ్వు ముందు వచ్చి మేము గెలిపించుకుంటాము, గెలిపించుకొని నీకు మన 10వ వార్డు తరపున నిన్ను మెజార్టీతో గెలిపిస్తామని మా వెనుక ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు నాకు చెప్తూనే ఉన్నారు. అందుకే నేను ముందు వచ్చి ఈ ప్రజలల్లా నేను ముందుండి నేను గెలుస్తామనే ఉద్దేశంగా నేను ముందుకు వచ్చి ప్రజలతోటి అందరితోటి మాట్లాడుతూ ఈ పనులు చేస్తున్నా. ఈ పనులు గతంలో చూసినట్టయితే మీరు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అభివృద్ధి పనులు అయితే చేసినటువంటి పరిస్థితి. సో గతంలో మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఈసారి కూడా ప్రజలకి ఏం చెప్తున్నారు? ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తారనేటువంటి నమ్మకం మీకు ఉందా? ఉన్నది. మాకు ఇది 100% సత్యము. వెనుక జనాలు ఉన్నారు. జనాలు ఏది అడిగినా కూడా నేను పనికి వెనకాడను. ఏ పని చేసినా కూడా డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ కరెంటు పోల్స్ కానీ అదేవిధంగా ఏమైనా జరిగినా కూడా ఎటైనా పోదామన్నా కూడా ముందంజలో ప్రజలతోటి నేను తోడు ఉండి కూడా నేను అందరితోటి కలిసి ఉండడం జరిగింది. దాని గురించే నాకు ప్రజలు నువ్వు వెయ్యాలని ముందుండి నన్ను బీఫామ్తో వచ్చిన తర్వాత మెజార్టీతోటి గెలిపిస్తామని ప్రజలంతా నా వెనుక ఉండి నన్ను ముందుకు పంపిస్తున్నారు ప్రజలే. ఈసారి గెలిస్తే ఏం చేయబోతున్నారు? ఇంకా గెలిస్తే ఇంకా మనం డెవలప్మెంట్ ఏంటంటే ఏ రోడ్లు లేకున్నా, సీసీ రోడ్లు లేకున్నా, కరెంటు పోల్స్ లేకున్నా, డ్రైన్లు లేకున్నా ప్రతి ఒక్క జాగాలో నా 10th వల్ల మళ్ళీ గెలిచే టైం దగ్గర వరకు ఏం లేకుండా వేరేటోళ్ళకు పని లేకుండా చేసడానికి నేను సిద్ధంగా ఉన్నానని నేను కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాను. మా వివేక్ వెంకటేశ్వర నాయకత్వంలో నేను పనిచేస్తానని గొప్పగా చెప్పుకుంటున్నా. గతంలో కూడా ప్రజలు తమను ఓట్లేసి ఆదరించారు. ఈసారి కూడా 10వ వార్డులో తన గెలుపు ఖాయమని చెప్పేసి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ 10వ వార్డులో తనను గెలిపిస్తే కనుక ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మళ్ళీ గెలిస్తే కనుక ఇక్కడ అసలు అభివృద్ధి అనేది ఏదైతే ఉందో అభివృద్ధి మళ్ళీ గెలిచే వాళ్ళకు అసలు చేసే అవకాశం ఇవ్వకుండా కంప్లీట్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని అయితే కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి పనాస రాజన్న అయితే చెప్తున్నారు. అయితే దీంతో పాటు ఇక్కడ కొంతమంది ఈయనతో ప్రచారంలో తిరుగుతున్నటువంటి గ్రామస్తులు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, మీ వార్డులో కానీ గతంలో అభివృద్ధి ఎట్లా జరిగింది, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? గతంలో కంటే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి అభివృద్ధిలో నడుస్తున్నది. కానీ వర్క్స్ పెడుతుండ్రు. జనాలకి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ అక్కడ ఇప్పుడు మేము వర్కులు తెచ్చి రెస్పాండ్ అవుతున్నాం.
కాబట్టి ఇప్పుడు మేము ఇప్పుడు గెలిచి మున్సిపాలిటీ మీద మా కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఇంకా 24/7 మేము జనములకు అందుబాటులో ఉండడానికి. అంటే మీరు ఒక ఓటర్గా చెప్పండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీరు ఏ పార్టీని గెలిపిస్తే మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే న్యాయం జరుగుతుంది. ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది కాబట్టి గెలిపించాలనుకుంటున్నాం. ఓటర్ల మనోగతం ఇది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అయితే వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల గెలుపు కోసం అయితే తాము ప్రయత్నం చేస్తున్నాం, వారినే గెలిపిస్తామని చెప్పేసి అయితే ఓటర్లు కూడా తమ మనోగతాన్ని వెల్లడిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సారైతో శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా నుండి.